మంచిగా ఇయాల మరొక రోజు ఇయాల పండుగ చేసుకునే రోజు ఇయాల కేసీఆర్ మీద కేసు చేయమని ఏసీబీ కేసు చేయమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు అనేది తీర్పు అనేది హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. అంటే ఈ రోజే ఇచ్చింది హైకోర్టు. అసలు ఎందుకు ఆయన మీద కేసు చేయమన్నది, ఏసీబీ కేసు చేయమన్నది. ఇక కాకా జైలుకే. ఇక కాకాకు కాలు మంచిగా అయిందో లేదో ఇక ఉరుకుదామని చూసిండు, కానీ కాక జైలుకే. ఎందుకంటే ఏదైనా కూడా పాపం అనేది పండుతుంది, కర్మ ఫలితం అంటారు దీన్ని. ఈ వార్త అనేది చాలా ఇంపార్టెంట్ వార్త. ఈరోజు మీరు దయచేసి ప్రతి ఒక్కరికి చూడండి. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు, కేసీఆర్పై కేసు నమోదుకు ఆదేశాలు. చూసినరా, అది ఈరోజు వార్తనే. ఈరోజు తీర్పు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు అనేది తీర్పిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన మీద కేసు చేయాలని చెప్పేసి హైకోర్టు అనేది తీర్పిచ్చిందని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది వార్త అన్ని అఫీషియల్ సైట్లలోకి వెళ్ళి కూడా, ఏదో ఎక్కడికెళ్ళో తీసుకొచ్చేయాలి, అన్ని అఫీషియల్ సైట్లో కూడా వార్త అవుతుంది. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రధాన కార్యదర్శి పైన కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు జారీ చేసింది. నవీన్ మిట్టల్ పైన కూడా కేసు చేయాలని చెప్పేసి ఎవరికి, ఏసీబీ డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది ముందస్తు బెయిల్ కోసం పోతాడు మళ్ళీ కేసీఆర్, ముందస్తు బెయిల్ కోసం. ఇక కాబట్టి ఇమీడియట్లీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇమీడియట్లీ ఏసీబీ కంపల్సరీ ఇమీడియట్లీ కేసు నమోదు చేయాలి, లోపల నూకాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే కార్యక్రమం. అంటే ఇక పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం చేసే పరిస్థితి అయితే ఉండదు. ఇక క్లియర్గా ఏది హైకోర్టు ఆదేశాలు, ఇవి ఎక్కడియో కాదు, హైకోర్టు ఆదేశాలు క్లియర్గా యాంటీ కరప్షన్ బ్యూరోకు ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ మీద అప్పటి నవీన్ మిట్టల్ ఎవరు, అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ మీద ఎందుకు మరి ఏంది తదుపరి విచారణను మరో పిటిషన్తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. అసలు ఎందుకు చేయమన్నది అనేది కూడా మనం వార్త చూడాలి. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రధాన కార్యదర్శి పైన కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మరో పిటిషన్తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. కోకాపేటలో సర్వే నంబర్ 239-240లో ఉన్న 11 ఎకరాల స్థలాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కేటాయిస్తూ గత ఏడాది ఒక మెమో నెంబర్ 12425 ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఒక్కో ఎకరానికి రూపాయలు 3.42 కోట్ల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలకు 37.53 కోట్ల మేర ధరను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఈ భూమి ధర మొత్తం రూపాయలు 1100 కోట్ల మేర ఉంటుంది. చూడండి ఎంత అవినీతి. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పైన కూడా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే వారు కూడా ఎకరానికి 3.42 కోట్లు ఎట్లా చెప్తారండి? 1100 కోట్ల భూమిని 37 కోట్లకే కొట్టేసిరు వీళ్ళు. అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారన్నది పిటిషనర్ ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే నేతృత్వంలో డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. తాజా విచారణలో పిటిషనర్ తరపున బీఆర్ఎస్ తరపున హాజరైన న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకొని పార్టీ అధినేత కేసీఆర్, అప్పటి ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ సెక్రటరీ, బాధ్యులైన మరికొంతమంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు జారీ చేసింది. ఏం లేదు, ఇక ఈ ప్రొసీడింగ్స్ వచ్చినాయి, ఆదేశాలు వచ్చినాయి. ఇమీడియట్లీ పోయి వీళ్ళను కంపల్సరీ అరెస్ట్, కేసు అంటే ఎఫ్ఐఆర్ చేయాలి, తీసుకుపోవాలి, లోపల నూకాలి వీళ్ళను. 3 నెలల దాకా బెయిల్ రాదు వీళ్ళకు. 3 నెలల దాకా ఒక్కసారి ఏసీబీ కేసు పెడితే, ఏసీబీ అనేది కేసు పెట్టిందనుకో, యాంటీ కరప్షన్ బ్యూరో కేసు పెడితే బెయిల్ ఇచ్చుడు, నోటీసులు ఇచ్చుడు ఉండదు. ఇక జైలుకు నూకుడే. చెర్లపల్లి జైలు, ఇంకేదో జైలుకు నూకుతారు. చెర్లపల్లి జైలునే ఎత్తారు, సో ఇది చాలా హాట్ న్యూస్. హైకోర్టు అనేది ఆల్రెడీ మార్గదర్శకాలు అంటే హైకోర్టు అనేది ఆదేశాలు ఇచ్చింది, హైకోర్టు తీర్పు చెప్పింది. ఇది అలాగే పిటిషనర్కు కూడా మనం నిజంగా ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్కు కూడా వెంకట్రామరెడ్డి గారు మీకు ఒక బిగ్ సెల్యూట్ అని పొలిటికల్ వైఫ్ తరఫున ఒక బిగ్ సెల్యూట్ చెప్తున్నాం మీకు. వెంకట్రామరెడ్డి గారు వారు పిటిషనరు
వెంకట్రామరెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామరెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్ చూసిండ్రా. అలాగే ఇంకా చాలామంది మీద కేసులు నమోదవుతాయి. రూపాయికే 100 రూపాయలకో రూపాయికో గజం జాగిచ్చిర్రు హన్మకొండల, మరి అదే వాళ్ళ మీద కేసులు నమోదవుతాయో. కాబట్టి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లు పుట్నాల మీద అమీర్ భూములు వీళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు అసొంటి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. హైకోర్టు నిజంగా హైకోర్టుకు కూడా బిగ్ సెల్యూట్ చెప్తున్నాం. ఖచ్చితంగా అంటే దాదాపు ఇమీడియట్లీ నాకు తెలిసి రేపటి వరకు కేసులు నమోదవుతాయి. ఈ రాబోయే 3-4 రోజులలో కేసీఆర్ను కంపల్సరీ లోపల నూకపోతారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. చూడండి మీరు ఏసీబీ డీజీకే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కేసు అవుతుంది. రేపు అవుతుందో ఇవాళనే కేసు నమోదు చేసిరో తెలియదు, కానీ మొత్తానికైతే రేపటి వరకు అయితే కేసు నమోదు చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా బిగ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు.